ఈ ట్రంప్‌ని చూస్తుంటే నాకొక మూవీలో డైలాగ్ గుర్తుకొస్తుంది. 'అతడు' మూవీలో బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ అంటారే, ముసలోడే గాని మహానుభావుడని జెప్పి. అలా ఈ ట్రంప్ తాతను చూస్తుంటే మహానుభావుడనిపిస్తుంది. పాపం యూఎస్ కోసం ఎంత కష్టపడుతున్నాడో. పగలు రాత్రి ఒక కుక్కలా కష్టపడుతున్నాడు. కుక్కంటే కొంచెం కన్నింగ్ కుక్క. అయితే హి జస్ట్ రీక్రియేటెడ్ ఏ హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ టు ద వరల్డ్. Russia versus America at sea. A short while ago, the US military completed a risky operation. అసలు జనవరి 3 నుంచి అంటే మదురో అరెస్ట్ అయిన రోజు నుంచి ఈరోజు జనవరి 8 ఈ రోజు వరకు ఒక స్మాల్ సైజ్ హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ ని ఈ ప్రపంచానికి చూపించేశాడు. They seized a sanctioned oil tanker, a ship that was flying the Russian flag, a ship that was supposed to be escorted by Russian submarines. జనవరి 7 అంటే నిన్న వెనిజువేలా నుంచి రష్యన్ షిప్ ఒకటి అట్లాంటిక్ ఓషన్ లో వస్తూ ఉన్నప్పుడు యుఎస్ గవర్నమెంట్ దాన్ని చేస్ చేసి క్యాప్చర్ చేసుకుంది. చేస్ చేయడం అంటే ఇలాంటి చేస్ చేయడం కాదు. అసలు ఒక షిప్ వెళ్తుంటే దాని వెనకాల అటువైపు ఒక షిప్ ఇటువైపు ఒక షిప్ దాని చేజింగ్ సముద్రం మధ్యలో ఇదంతా జరుగుతుంది. న్యూక్లియర్ సబ్మెరైన్స్ ని పంపించడము దానికి గార్డ్ గా, అంటే ఈ రష్యన్ షిప్ కి గార్డ్ గా న్యూక్లియర్ సబ్మెరైన్స్ ని పంపించడము, ఇలా ఇవన్నీ దాటుకొని రష్యన్ షిప్ ని యుఎస్ గవర్నమెంట్ క్యాప్చర్ చేసింది, సీజ్ చేసింది. అండ్ ఈ రోజు జనవరి 8 డాల్సీ రాడ్రిగస్ అంటే తిను వైస్ ప్రెసిడెంట్ యాక్చువల్ గా, కానీ ప్రెసెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంటే మధురు అరెస్ట్ అయిపోయిన తర్వాత యాక్టింగ్ ప్రెసిడెంట్ గా చార్జ్ తీసుకున్నారు. అయితే ఆవిడ యుఎస్ గవర్నమెంట్ తో ఒక డీల్ కుదుర్చుకుంది ఆయిల్ గురించి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. కానీ ఇదంతా కూడా ఇష్టపూర్వకంగా జరిగింది కాదు. అదేదో అత్తారింటికి దారేది మూవీలో ఒక డైలాగ్ ఉంటది కదా, నమ్మితే కొనుక్కో అది వ్యాపారం, అంతేకాని లాక్కోవద్దు అది దౌర్జన్యం అని చెప్పి ఒక డైలాగ్ ఉంటది కదా. అలాంటి పనే ఇప్పుడు ఈ ట్రంప్ చేస్తున్నాడు ఈ వెనిజువేలా మీద. అంటే బేసిక్ గా ఈ మీమ్స్ ఇవన్నీ యాడ్ చేయడానికి ఎడిటింగ్ కి టైం లేదు. అందుకే ఆ మీమ్స్ వచ్చిన ప్లేస్ లో నేనే చెప్పేస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ మనం ఈ సిచ్యువేషన్ కి కారణమైన బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేద్దాం. ఈ మధుర అరెస్ట్ తర్వాత ఆ కంట్రీ సిచ్యువేషన్ అనేది కంప్లీట్ గా కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వచ్చేసింది. అసలు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈ డబ్బు కావాలంటే వాళ్ళు ఆయిల్ అమ్మాలి. కానీ ఈ ఆయిల్ అమ్మాలంటే యుఎస్ పెట్టిన శాంక్షన్స్ ని తట్టుకొని నిలబడగలిగే దేశాలు కావాలి. సో ఈ ఆయిల్ ని కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అక్కడే రష్యా ఎంట్రీ ఇచ్చింది. వెనిజువేలా ఆయిల్ ని సీక్రెట్ గా మేము సేల్ చేస్తాము అని చెప్పి వెనిజువేలాతో సీక్రెట్ గా ఒక డీల్ కుదుర్చుకుంది ఈ రష్యా. దీన్నే డార్క్ ట్రేడింగ్ అంటారు. కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ని కళ్ళు కప్పి వాళ్ళని దాటుకొని ఇదంతా జరగాలి. కానీ అదంత ఈజీ కాదు. ఇక్కడే రష్యా టెక్నాలజీని వాడడం మొదలు పెట్టింది. దాన్నే డార్క్ ఫ్లీట్ అంటారు. నార్మల్ గా ప్రతి షిప్ కి ఏఐఎస్ అంటే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి ఒక రేడార్ సిస్టమ్ ఉంటది. అయితే ఈ రష్యన్ షిప్ ఎప్పుడైతే వెనిజువేలా దగ్గరికి వెళ్తుందో వెంటనే ట్రాన్స్పోండర్స్ అని చెప్పి ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ ఏఐఎస్ ని కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసేస్తారు. దాన్నే గోయింగ్ డార్క్ అని కూడా అంటారు. అండ్ సముద్రం మధ్యలో ఉండగానే ఒక షిప్ నుంచి ఇంకొక షిప్ కి ఈ ఆయిల్ ని కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారు. దానివల్ల ఇది అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవ్వరికీ అర్థం కాదు. ఇది ఈ రష్యా వాళ్ళ మాస్టర్ ప్లాన్. కానీ అమెరికా దగ్గర స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఉంది. ఇది షిప్ సిగ్నల్ ఆఫ్ చేసినా కూడా, ఏఐఎస్ ఆఫ్ చేసినా కూడా వాటి ఇమేజెస్ ద్వారా ట్రాక్ చేస్తూనే ఉంటది. కానీ ఇక్కడే అమెరికా ఒక స్మార్ట్ స్ట్రాటజీ ప్లాన్ చేసింది. ఈ రష్యన్ షిప్ ఇంటర్నేషనల్ వాటర్స్ దగ్గర ఉన్నప్పుడు దాన్ని టచ్ కూడా చేయలేదు. కానీ ఎప్పుడైతే అది ఎక్స్క్లూజివ్ ఎకనామికల్ జోన్ కి వచ్చిందో, రీచ్ అయిందో, దాని లీగల్ వెపన్ బయటికి తీసింది. సివిల్ ఫార్ఫైచర్ అని చెప్పి ఒక లాని యూజ్ చేసుకుని ఈ ఆయిల్ అక్రమ రవాణాకు సంబంధించింది అని చెప్పి ఈ షిప్ ను అడ్డుకున్నారు. ఈ రష్యన్ నేవీ ఫోర్సెస్ అలర్ట్ అయ్యే లోపే యుఎస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫోర్సెస్ మొత్తం కూడా క్లియర్ చేసింది. మొత్తం చుట్టుముట్టేసి మొత్తం సరెండర్ చేసేసుకుంది. ఈ షిప్ కోసం రష్యా గవర్నమెంట్ న్యూక్లియర్ సబ్మెరైన్ ని కూడా గార్డ్ గా పంపించింది. కానీ వీటన్నిటిని దాటుకొని యుఎస్ వాళ్ళు ఈ షిప్ ని క్యాప్చర్ చేశారు. కానీ దాని పేరు చెప్పడం మర్చిపోయా కదా, మెరీనరా. అండ్ దాని అసలు పేరు వచ్చేసి బెల్లా 1. అండ్ మెయిన్ కమ్స్ టు డెల్సీ రాడ్రిగస్. ఈమె జనవరి 3 మధురో అరెస్ట్ అయిన తర్వాత యుఎస్ కి అగెనిస్ట్ గా చాలా వర్డ్స్ అయితే యూజ్ చేసింది. లైక్ ఇది మా సావరిటీని దెబ్బతీసేలాగే ఉంది, అసలు మా ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేయడానికి మీరెవరు, మా ప్రెసిడెంట్ ని క్యాప్చర్ చేయడానికి మీరెవరు అని చెప్పి యుఎస్ ని గట్టిగానే మాట్లాడింది. కానీ యుఎస్ వాళ్ళు ఈమెని కూడా బెదిరించడం మొదలు పెట్టారు. యుఎస్ వాళ్ళు మధురో ఆర్మీని చంపేశారు. అండ్ ఈమెని డెల్సీ రాడ్రిగస్ ని బెదిరించడం స్టార్ట్ చేశారు. మీ ఆయిల్ మాకే కావాలని చెప్పి బహిరంగంగా బెదిరించారు ఈమె. అండ్ ఇప్పుడు కండిషన్ చూస్తేనేమో జనవరి 7న ఈ రష్యన్ షిప్ దొరికిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా మనీ కోసం ఎలాంటి సోర్స్ లేదు. అట్లీస్ట్ ఆయిల్ అన్నా కూడా రష్యన్ షిప్ తీసుకెళ్తుంటే కొంచెం మనీ జనరేట్ అయ్యేది, వీళ్ళకి కొంచెం బాగుండేది. కానీ ఇప్పుడు అది కూడా దొరికిపోయేసరికి వీళ్ళకి ఎలాంటి సోర్స్ లేదు. సో తనకి ఇంకా వేరే ఛాన్స్ లేదు. సో డెల్సీ రాడ్రిగస్ కి ఇప్పుడు ముందుంది రెండే దారులు. ఒకటి,
యుఎస్ గవర్నమెంట్‌కి అగైన్స్ట్‌గా ఫైట్ చేయడమా? లేదా యుఎస్ గవర్నమెంట్‌తో డీల్ కుదుర్చుకొని శాంక్షన్స్ అనేవి క్లియర్ చేసుకోవడమా? ఈ రెండే దారులున్నాయి. ఆమె రెండోది సెలెక్ట్ చేసుకుంది. ఈ ఆయిల్ డీల్ గురించి ఈరోజు జనవరి 8 అదే జరిగింది. ఇలాంటప్పుడే ఈ ట్రంప్‌ని చూస్తే పరమ దుర్మార్గుడు సార్ అని చెప్పి తిట్టాలనిపిస్తది. అసలు ఇలా లాక్కోవడం ఏంటి చండాలంగా? ఎనీవే దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని ఫోర్స్ చేయను. మీకు ఓకే అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మన ఛానెల్‌కి కొంచెం రీచ్ పెంచండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.